అమ్మవారికి కాపలాలాగా పోతురాజు ఎప్పుడు అమ్మవారి అంటే ఉంటారు. అసలు బోనాల పండుగలో పోతురాజు ప్రత్యేకత ఏంటి? అది మా ఉస్తాద్ పేరు చెప్పినాక నేను చెప్తాను. మా ఉస్తాద్ పేరు బాబు ఉస్తాద్. నాంపల్లిలో ఉంటాము. నా పేరు బుచ్చం పోతురాజ్. అయితే ఇది గ్రామ ఈ అమ్మవారి దగ్గర ఉండే పోతురాజు ఏందంటే ఒక బొడ్రాయి. ఒక బొడ్రాయి అంటే ఒక మన ఊరు అవతల పెడతాం. ఊరు అవతల పెడతాం. ఎందుకంటే ఏ కీడు రాకుండా, ఏ నరబలి కాకుండా, ఏది దయ్యం, భూతం ఏది రాకుండా ఈ పోతురాజు అంటేనే అమ్మవారు కాపలా. ఆ నడిబొట్టలుండి ఆ నడిబొత్తులో ఏ శక్తి రాకుండా, దుష్ట శక్తి రాకుండా మా పోతురాజు అక్కడ ఉండి ఈ ఈ బస్తీ వాసులను అన్న అక్క చెల్లెలను తమ్ముళ్ళను అందరినీ కాపాడేవాడే పోతురాజు. మా అక్కకు మళ్ళీ ఏం చెప్పిండంటే, అక్క అక్కడ కూడా ఉంటా, నీ పక్కన కూడా ఉంటా నేను అని చెప్పిండు. అక్కడ కూడా ఉంటా, నీ పక్కన కూడా ఉంటా అక్క, ఎక్కడైనా నీ పూజ అయినాక నా పూజ కావాలక్క అని కోరుకుంటూ పోతురాజు. ఇంకోటి పోతురాజులు మామూలు అలంకరణ చేస్తారు కదా! ఈ అలంకరణకి అంతటికి ఎంత ఖర్చు అయిద్ది మీకు ఈ అలంకరణ చేసుకోవడానికి మొత్తం గెటప్‌కి? ఇంచుమించు 15,000 నుంచి 16,000 దాకా అవుతుంది మా సామాన్లకి. అయితే మా సామాన్లకు తీసుకెళ్లే రోజే మాకు పోతురాజు చేసిన దినమే వాల్యూ మాకు. పోతురాజు ఎప్పుడైతే వేస్తామో ఆ రోజు మాకు అందరూ అన్న, తమ్ముడు అది అని పిలుస్తారు. దాని తర్వాత మాకు ఎవరు పట్టించుకునే నాదుడు కూడా ఉండరు. ఇంకోటి పోతురాజు ఏసేవాళ్ళు ఉపవాసం ఉంటారు. ఆ అమ్మవారికి మామూలుగా చాలా నిష్టతో ఉంటారంట నిజమేనా? ఓకే. అది నిజమే. ఒక్క పొద్దుందే ఏస్తారు. ఇప్పుడు మనము అమ్మవారుకు భక్తిగా వెళ్తున్నాం కాబట్టి అమ్మవారు ఏమంటుందంటే, మీరు భక్తి శ్రద్ధలతో ఉంటే మనకి ఏ నరదోషిగా ఇప్పుడు చాలా మంది ఉంటారు. ఇప్పుడు పెయ్యి మీద పసుపు ఎక్కితే ఏదైనా జరగవచ్చు, జరగకపోవచ్చు, ఏదైనా ఉంటుంది. అదే మనం అమ్మవారికి ఒక పొద్దుండి వేసినామంటే పోతలింగన్నవి ఏం చేస్తాడంటే అన్ని రకాలుగా కరుణించి ఆయన మన ఎండుండి మన ఎంబడి అమ్మ వెనక వచ్చుకుంటా మనకి ఏ అలుకు ములుకు దాకకుండా మనల్ని తీసుకొస్తుంది అమ్మ. అది చాలా మంచిది. ఎందుకంటే ఒక్క పొద్దు మీద వేసేయడమే చాలా గొప్ప విషయం. ఎందుకంటే 5 గంటల దాకా ఒక్క పొద్దుండి ఎప్పుడైతే స్నానం చేసుకొని గర్భగుడిలోకి వెళ్ళి పోతురాజు సామాన్ కట్టినామో అప్పుడు ఒక మోజు, ఒక అరటిపండు, ఒక ఇంత పాలిచ్చి ఒక పొద్దు ఇడిపిస్తారు. అది ఇప్పటిది కాదు, కొన్ని తరాల నుంచి నడుచుకుంటూ వస్తుంది. అదే జరుగుతుంది ముందుగా. అసలు పోతురాజు పోతురాజు 7-8 గంటలు వాడుతూ ఉంటారు. మామూలుగా ఎగురుతూ ఉంటారు. పోతురాజుకి కూడా దేవుడు వస్తారంటారు నిజమేనా? వస్తుంది. ఆ పోతలింగన్న ఒక్క సెకండ్ వచ్చిపోతాడు. ఒకటే సెకండ్. మీకు తెలుస్తుందా వచ్చింది? వచ్చినప్పుడు మాకు తెలియదు. ఎందుకంటే మేము ఎక్కడుంటాం, మాకు ఆయన వచ్చినప్పుడు మా నరాలు అదైపోతుంది. ఆ పోతలింగాన్ని వచ్చినప్పుడు మాలో మేము ఉండము, 10 మంది మాకు పట్టుకుంటారు. ఆ తెల్లారి ఏమవుతుందంటే ఒక్క సెకండ్కే తెల్లారి మాకు నొప్పులు అవుతాయి, అవైతాయి, ఇవైతే అన్నీ అవుతాయి. పోతలింగన్న మా ఎంబడి ఉన్నాడు కాబట్టి ఏ అలుకు ములుకు లేకుండా ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నాం. ఆ దేవుడు మా 7 మంది అక్క చెల్లెలు మాకు ఎప్పటికీ ఆశీర్వాదిస్తూనే ఉన్నారు. ఆ ఆశీర్వాదంతో మా పిల్లలకు కాకుండా మేము ఇంకా తరతరానికి మన తెలుగు కల్చర్ అంటే బోనాల పండుగ పడిపోవద్దు అంటే ఇప్పుడు ఎక్కడ కానీ మన ఆడపడుచులు ఉంటారు. ఆషాఢ మాసం వచ్చిందంటే ఆడపడుచులను తెచ్చుకుంటారు. ఎందుకు తెచ్చుకుంటారు అంటే వీళ్ళంతా ఒక తల్లి పిల్లలు లేక, అంటే అక్క చెల్లెలు అంతా వచ్చి కలిసి ఆ రోజు బోనం చేసి, బోనాన్ని పుదించి, ఆపాకు పుదించి, బెల్లం తెచ్చి, పెరుగు తెచ్చి, ఇవన్నీ చేసి ఇంట్లో అలంకరణ అయ్యి అమ్మవారి దగ్గరికి అందరూ అక్క చెల్లెలంతా ముచ్చట అది చేసుకుంటా అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని ఆ తల్లికి బోనం ఎక్కించి సుఖ సంతోషాలతో ఉంటారు. బోనం బోనం అంటే మట్టి కుండలో బోనం అంటే మామూలుగా మట్టి కుండ తీసుకొచ్చి దాంట్లో బియ్యం వేసి మామూలుగా రైస్ వండుతారు. అదేనా బోనం అంటే? అట్లా కాదు. అమ్మవారుకు ఏం చేస్తామంటే అది అమ్మవారికి బియ్యం కలపేటప్పుడు ఒక షేరున్నర బియ్యము, షేరు మీద గిన్ని బియ్యం వేసి ఒక్క మాట కూడా మాట్లాడరు. మౌనం పాటించుకుంటా అమ్మవారికి సేవ చేసుకొని ఆ బియ్యం వండి, పెరుగు తెచ్చి, బెల్లం తెచ్చి అమ్మవారికి బొట్లు పెట్టి బోనం అంతా సెట్టింగ్ చేసి అమ్మవారికి ఎదుర్కొని తీసుకొస్తారు. అక్కడ అమ్మవారికి బోనం ఎక్కిస్తారు. బోనం పైన దీపం కూడా వెలిగిస్తారు. అవును. అంటే అమ్మ మా ఎంబడి వస్తుంది అని ఒక దానికి ఉదాహరణ. అంటే దేవుడు లేను అని అన్న వారికి దేవుడు ఉన్నాడని, ఇక్కడ మా తల్లి ఉన్నదని ఇదొక నిజస్థానం ఉంది. ఆ తల్లి ఎప్పుడు మా ఎంబడి ఉంటది. ఆ అక్క చెల్లెల ఎంబడి కూడా, మా అక్క చెల్లెల ఎంబడి కూడా ఎప్పటికీ ఎల్లవేళలా మా 7 మంది అక్క చెల్లెళ్ళు మా చెల్లెళ్ళ కాడ మా అన్నదమ్ములకు అందరికి సదా అని చేయబెట్టారు కాబట్టి ఈ విధంగా మేము ముందుకు పోతున్నాం. ఆషాఢ మాసంలో బోనాలు అంటారు కదా! విలేజ్‌లలో శ్రావణ మాసంలో బోనాలు చేస్తారు. హైదరాబాద్‌లో మాత్రం ఆషాఢ మాసంలో బోనాలు చేస్తారు. కొన్ని ఆషాఢ మాసంలో కొన్ని పండుగలు చేయరాదు అది అంటారు. బోనాల పండుగ ఎందుకని చేస్తారు అసలు ఆషాఢ మాసంలో? దీనికి ఒక స్పెషల్ ఉంది. ఒకప్పుడు గత్తెర వచ్చిందంట. అంటే పెద్దలకు ఒక గత్తెర వచ్చి ఏమైపోయిందంటే చాలా మంది రోగాలతో అది అయిపోయి చాలా బొబ్బెలు వేస్తే అప్పుడు
పెద్ద మనుషులు కూకొని మన గ్రామ దేవునికి ఎట్లా చేయాలి ఏం కథ ఇట్లా అమ్మవారికి మనం బోనం చేస్తే అని పెద్ద మనుషులు చెప్తే దాని తర్వాత ఏం చేశారంటే బస్తీలంతా కూకొని అయ్యా మరి ఎట్లా చేద్దాం ఇట్లా అవుతుంది మన మొత్తం బస్తీ మొత్తం దద్దరెళ్ళిపోతుంది పిల్లలు చిల్లులు గుడ్లు గోవా అంతా అవుతుందంటే అమ్మవారికి పెద్ద మనుషులు ఏం చెప్పారంటే యాపాకు నీళ్ళు సాకబెట్టి అమ్మవారికి బెల్లం పెరుగు అన్నం తీసుకొచ్చి ఆడ ఎక్కిస్తే అప్పుడు అన్ని తలిగిపోతాయి అని చెప్పారు. అట్లనే చేస్తే పెద్ద మనుషులు చెప్పినట్టు చేస్తే ఈ రోజు సుఖ సంతోషాలతో వదిలితున్నారు, అందరు బాగున్నారు. మామూలుగా మీకు మేకప్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఎవరితో హెల్ప్ తీసుకుంటారా? గంట పడుతుంది. బస్తీ వాసులే హెల్ప్ అయితే తీసుకుంటాం. ఎందుకంటే అది ఇది నీళ్ళు అని అది అని పసుపు అని కలపనీకి ఇగో చెడ్డి తీసుకురా అవి తీసుకురా గజ్జలు తీసుకురా అని బస్తీ వాళ్ళు హెల్ప్ తీసుకుంటాం. ఎందుకంటే హెల్ప్ లేనిది ఏ పని కాదు. ఎందుకంటే పసుపు కుంకుమ ధరిస్తారు కొందరు, కొందరు మేకప్ చేస్తారు. ఆ మేకప్ కొందరు వద్దు అంటున్నారు, కొందరేమో వేయాలంటున్నారు. ఇప్పుడు వచ్చే జనరేషన్ కి ఏమంటున్నారంటే మేకప్ వేస్తేనే బాగా కనిపిస్తున్నాడు పోతురాజు అని అంటున్నారు. అసలు మీరు మేకప్ కి ఏమేమి వాడతారు? ఫస్ట్ చెప్పండి అసలు. మేమైతే పసుపు కుంకుమనే వాడుతున్నాం. ఇప్పుడు జనరేషన్ మొత్తం అంతా అది కలర్స్ వాడుతున్నారు. పసుపు కుంకుమలో ఉన్నంత కలర్స్ ఉండదు. ఎందుకంటే చాలా మంది వ్యతిరేకంగా చేస్తున్నారు. కొందరు ఏమంటున్నారంటే లేదు ఆ జనరేషన్ అలాగా ఈ జనరేషన్ అలాగా ఇట్లైనా ఉంటే బాగుంటదని కొందరు అంటున్నారు. అట్లా కాదు, పసుపు కుంకుమతో ఉంటే పోతరాజు కనిపిస్తాడు ఆయన. ఎందుకంటే పోతలింగన్న పసుపుతోతే పోతలింగన్న కనిపించిండు, కుంకుమ పసుపే. మేము ఇంకా చెమికలు పెడుతున్నాం, ఆయన ఖాళీ కుంకుమ పసుపుతోతే ఆయన అట్రాక్షన్ ఉంటాడు. ఇక ఇప్పటికి కొంతమందికి మీ మెల్లో ఉన్నది ఈరగోల అంటారు, ఈరకోల అంటారు. అసలు ఈరగోల అంటారా, ఈలకోల అంటారా? ఈరగొల్ల ఈరగొల్ల. ఆ ఈరగొల్లతోని మామూలుగా జనాలు మీరు కొట్టించుకుంటారు, మీరు కొడతా ఉంటారు కాళ్ళ మీద. అసలు ఎందుకని? దానివల్ల ఏమన్నా కొన్ని దుష్టశక్తులు ఉంటాయి కదా, ఆ దుష్టశక్తులు వెళ్ళిపోతాయి. ఈ ఈరగొల్లతోటి ఈ దుష్టశక్తులన్నీ దూరం వెళ్ళిపోతాయి. అలా చాలా మంది వచ్చి బొట్టు పెట్టి అంటారు. ఆయన్నే బొట్టు పెడితే పోతురాజు స్వామి బొట్టు పెడితే ఆయనకు కొన్ని కష్టాలు దూరం అయిపోతాయి. అదొక నమ్మకం. ఇప్పటికీ నమ్మకం కాదు, అది నిజం. ఇప్పుడు కూడా ఇప్పుడు నేను పోతురాజు చేసిన నీకు బొట్టు పెడితే నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటేనే నా దగ్గరకు వస్తావు, లేకుంటే రావు. ఇంకోటి, ఇప్పుడు పలార బండి అని మామూలుగా అమ్మవారి తొట్టెలు పెట్టి ఇవన్నీ పెట్టి ఊరేగిస్తా ఉంటారు కదా, ఎందుకని అసలు? ఇప్పుడు ఎట్లా అంటే మన బస్తీలో మనము చాలా ఘనంగా చేయాలని అనుకుంటాం. అయితే మనకు ఒక పోలీస్ వాళ్ళు ఏమంటారు అంటే ఇంతవరకు దింపాలి అంటే మన బస్తీది పెద్ద పేరు రావాలంటే మనం పలారం బండి తేవాలి అని పెద్ద మనుషులు మాట్లాడుకుంటారు. అంటే బస్తీలో లీడర్లు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారు అంటే అన్న మనం పలారం బండి తీద్దాం, అమ్మవారు ఊరేగింపు చేద్దాం, అమ్మవారు ఊరేగింపు చేస్తే మనకు ఆశీర్వాదాలు మంచిగా ఉంటాయి, అన్ని రకాలుగా మంచిగా అవుతాం, బస్తీ మంచిగా ఉంటుంది, పిల్లలు మంచిగా ఉంటారు, మన ఏరియా అంతా దింపుదాం అమ్మవారిని. ఇట్లా దింపి అమ్మవారు ఇది మొత్తం దింపుకొని వచ్చి మళ్ళీ అమ్మను బుకబెట్టి శాంతి పూజ చేసి ఆమెకు మళ్ళా పాలాభిషేకం అన్ని చేసుకొని ఆమె దగ్గర ప్రసాదం తీర్థ ప్రసాదాలు తీసుకొని అమ్మను మొక్కి అమ్మ మా ఇల్లు మంచిగా ఉండాలి, మా ఇంటి పిల్లలు మంచిగా ఉండాలి అని మొక్కుకొని ఇంటికి వస్తాం. అసలు మీరు మామూలు టైంలో ఏం పనులు చేస్తారు? పెయింటింగ్ పని చేస్తాం అన్న. పెయింటింగ్ పని చేస్తారా? రోజు ఎంత వస్తుంది? రోజు 800 900 వస్తుంది. ఓన్లీ బోనాల టైంలోనే మీరు పోతురాజు గెటప్ వేస్తారా? అవును, పోతురాజు బోనాల టైంలోనే, నార్మల్ టైంలో పెయింట్ పనికి వెళ్తాం అంతే. మీకు గవర్నమెంట్ తరపున ఇప్పుడు ఉన్న కళాకారులకి ఏ విధంగా సాయం చేస్తే మంచిదని మీరు అనుకుంటారు? ఒకసారి గవర్నమెంట్ మాకు పెద్ద ఎత్తున ధర మనస్ఫూర్తిగా చేసుకొని ఈ కళాకారులు ఉన్నారు, ఈ కళాకారులను గుర్తించి మాకేమైనా చేస్తే చాలా సంతోషపడతాం. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది పోతురాలు వేసి చాలా మంది బోరాలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, మాకన్నా సీనియర్లు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా పింఛన్ చేసి ఇంకా బాగుంటుందని మా కోరిక. ఇప్పుడు మా దగ్గర రక్తం ఉంది, మేము చేసుకొని బతుకుతున్నాం. మాకన్నా సీనియర్ పోతురాళ్ళకి ఏమైనా చేస్తే గవర్నమెంట్ పింఛన్ అటువంటి చేస్తే ఈ పింఛని కాకుండా పోతురాజు పింఛని అని ప్రతి గుడి నుంచి ఏదైనా ఆదాయం అంటే ఈ పోతురాజు ఇక్కడ ఈ గుడికి పోతురాజు చేస్తాడు, అతనికి 2000 3000 రూపాయలు ఆ గుడి నుంచి ఆ గుడికి డొనేట్ వస్తుంది కదా, ఆ గుడి నుంచి ఏమైనా 2000 3000 ఇస్తే చాలా సంతోషపడతాడు ఆ పోతురాజు. ఎందుకంటే ఆ పోతురాజు నమ్ముకొని బతికిన ఆయనే. ఇప్పుడు మీకు పోతురాజులు కూడా సంఘాలు ఉంటాయా? మామూలుగా గ్రూపులు ఉంటాయా? గ్రూప్ లాంటివి? గ్రూప్ ఏమి ఉండదు, అందరం అన్నదమ్ములేం. మేము ఎక్కడ ఏ సంఘం ఉన్నా గానీ అందరం అన్నదమ్ములేమే. ఏడ కలిసికినా కానీ అలై బలై తీసుకుంటాం, అన్న ఎట్లున్నావు బాగున్నావా లేదా, అన్న ఎక్కడున్నావు ఎట్లున్నావు మంచిగున్నావా అని ఇదే మాట్లాడుకుంటాం. కానీ సంఘాల మాట మేము మాట్లాడుకోము. అన్నదమ్ములు లేక కలిసిమెలిసి బండారు కులం అంటే అన్నదమ్ములు. ఇప్పటి వరకు మీరు ఎంతమంది శిష్యులు తయారు చేశారు? ఇప్పుడు మా ఉస్తాద్ తయారు చేసిన మా ఉస్తాద్ చేమిందే నడుస్తున్నారు అందరూ. మా బాబు ఉస్తాద్ తయారు చేసిన ఆయన చేమిందే అందరం. ఇప్పుడు కూడా నేను ఆయన చేతిలో ఉన్నా. మీకు ఎంతమంది? నా కింద ఒక 10 మంది ఉంటారు. థ్యాంక్ యూ.
జై పోతురాజ్, జై జై పోతురాజ్.